వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అల్లరి ఆర్తి. ఏంటి వాయిస్ కొంచెం క్లారిటీగా వినిపిస్తుందని అనుకుంటున్నారా? సో అది మాకు ఒక మంచి గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే మన వ్లాగ్స్ అన్ని చాలా మంది చూస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము ఇచ్చేది ఇంకొంచెం క్లారిటీగా మీకు ఇవ్వాలని చెప్పేసి రీసెంట్ గానే మైక్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో హోలీ ల్యాండ్ మైక్స్ తీసుకున్నాము. దిస్ క్రెడిట్ ఆల్ గోస్ టు మా హేమంత్ అనికి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. సో మాకు నీడెడ్ ఉంది అనగానే అది ఏదైనా సరే తను ఫుల్ఫిల్ చేస్తారు. సో వీఆర్ సో బ్లెస్డ్ అండ్ గ్లాడ్. అండ్ ఈ వీడియోస్ నుంచి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు ఇంకొంచెం క్వాలిటీగా ఎక్కడ ఉన్నా సరే వాయిస్ చాలా క్లారిటీగా వినిపించేలాగా మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ నుంచి ఇంకా మైక్స్ వచ్చేసాయి కాబట్టి ఏదైనా చేయొచ్చు. మేము ప్రాంక్స్ అయినా చేయొచ్చు, ఛాలెంజ్ అయినా చేయొచ్చు, ఏదైనా మనం ఇష్టం అనమాట. సో ఇలాగే మీరు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ రోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మేమైతే మేకప్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మేకప్ ఛాలెంజ్ అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోకండి. ఈ వ్లాగ్ లో నాతో పాటు ఇంకో 3 కోతులు కూడా ఉంటారనమాట. సో మీ అందరికీ తెలిసిందే, మీ ఫేవరెట్ నా కజిన్స్ లో ఒక 3 ఈ రోజు నాకు మేకప్ చేయబోతున్నారు. వాళ్ళు నాకు మేకప్ చేస్తారు. ఇక్కడ నేను అన్ని నా ప్రొడక్ట్స్ పెట్టేశాను. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను ప్రెసెంట్ యూజ్ చేయడం లేదనమాట. అంటే నా దగ్గర అన్ని సేఫ్ సైడ్ గా 2 ఉంటాయి అనమాట. లైక్ ఫౌండేషన్స్ 2, కాంపాక్ట్ 2, కాజల్ 2, ఐలైనర్ 2, లిప్స్టిక్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. సో ప్రెసెంట్ నేను వాడుతున్న కొంచెం లైక్ బ్రాండెడ్ ఐటమ్స్ లాంటివి వీళ్ళు ఏమైనా పిచ్చి చేస్తారనుకో, పాడు చేసేస్తారని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం ప్రెసెంట్ యూజ్ చేయాలని లాంటి బ్రషెస్ అన్ని థింగ్స్ కూడా ఓన్లీ వీళ్ళ కోసం అన్ని కొత్తగా పెట్టారనమాట. న్యూ ప్రొడక్ట్స్ కి ఏం అవ్వకూడదని నేనైతే వాటిని ఇంక్లూడ్ చేయలేదు గాయస్. అండ్ ఇంకా ఈ మేకప్ ప్రొడక్ట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అంత అసలు ఐడియా లేదు. వీళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు సగం. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా వేయించుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మా కోతులు నాకు మేకప్ ఎలా వేస్తారో, నేను ఫన్నీగా ఉంటానా బాగుంటానా చూడాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మైకులు ఉన్నాయని గట్టిగా అరవకండి. హలో 1 2 3 వీళ్ళ ఎక్సైట్మెంట్ అన్నమాట. సో 4 మెంబర్స్ ఉన్నామంటే మా ఇద్దరికి ఒకటి, వాళ్ళిద్దరికి ఒకటి మేము షేర్ చేసుకున్నాము. మీరు నాకు మేకప్ చేయడానికి రెడీగా ఉన్నారా? అసలు నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీకు మేకప్ కోసం నాలెడ్జ్ ఉందా లేదా? ఫారెన్ లవ్లీ అంటే సరే ఒకటి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు మేకప్ చేస్తారు కదా, ఫస్ట్ ఏ స్టెప్ నుంచి, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తారు చెప్పండి? మొహం క్లీన్ చేయాలి ఫస్ట్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యు రా. సూపర్ రా. ఫేస్ క్లీన్ చేయాలి, తర్వాత మేకప్ వేయాలి. నాట్ ఎట్ ఆల్ దట్. సరే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి. ఐలైనర్ దేనికి పెడతారు? మూతికి పెడతారు. బ్లష్ దేనికి వేస్తారు? ఐబ్రోస్ కాదు ఇది. దీన్ని ఐ షోడర్స్ అంటారు, దీన్ని బ్లష్ అంటారా? బ్రష్ అండి. బ్రష్ కాదు, బ్లష్. సరే గాయ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా మన మేకప్ స్టార్ట్ చేసేద్దాం. గాయ్స్ ఇప్పుడు ఏంటంటే మీరు మేకప్ స్టార్ట్ చేసే ముందు నాకు ఈ బ్యాండ్ అనేది మీరు హెయిర్ కి పెట్టాలి. ఎందుకంటే మనకి మేకప్ వేసేటప్పుడు హెయిర్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటది, బేబీ హెయిర్ అనే లాంటిది. సో అందుకని చెప్పి ఇది ఎవరు పెడతారు నాకు? అదే చెప్తా. పైకి తీయరా? అమ్మ నాకు వద్దు. జుట్టుకి ఎందుకు అలా చేస్తున్నా అని చెప్తాను. జుట్టు కన్నా మెరగేసుకుంటుంది. చెడ్డ ప్లానింగ్. మర్చిపోయాను గాయస్, నేను అట్లీస్ట్ మిర్రర్ కూడా పెట్టుకోలేదు. వీళ్ళు ఎలా చేస్తున్నారో కూడా నాకు అసలు నో ఐడియా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నా ఫేస్ కి చిన్న కాజల్ ఉంది కదా, దాన్ని క్లీన్ చేయాలి. ముక్కు తోడుస్తున్నాడు. ముక్కు తొడవకూడదు, అది వెట్ టిష్యూ. కళ్ళు కాటుకు తోడండి. ఒకరి తర్వాత ఒకరు తోడండి. నా కంట్లో పొడి చేస్తారు, నేను భయం అవుతుంది. ఎంతసేపు తొడుగుతారా? ప్లీజ్ హార్మ్ఫుల్ గా చేయగండి.
చేయండి అంటారా? ఫేస్ క్లీన్ చేశారు గైస్. ఇది ఒక మనకి అరగంట చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేకప్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం టోనర్ అనేది స్ప్రే చేయాలి. సో నేను లోటస్ నుంచి టోనర్ అనేది యూస్ చేస్తాను. చాలా దూరం నుంచి చేయి కొంచెం ఇలా అడ్డు పెట్టి అక్కడ ఇక్కడ అలా స్ప్రే చేయండి. ఆ స్ప్రే చేసిన తర్వాత జస్ట్ ఎవరో ఒకరు చేతిలో అద్దితే సరిపోతుంది. బాడీ స్ప్రే కొట్టినట్టు రూమ్ స్ప్రే కొట్టినట్టు కొట్టేగా మొహం ఇది. నా మొహం మీద పడట్లేదు రావ, చెయ్యి మీద పడుతుంది. ఇంకొకటి గైస్, మీ కజిన్స్ తో గానీ ఫ్రెండ్స్ తో గానీ చిన్నపిల్లలతో గానీ మీరు మేకప్ ఛాలెంజ్ అసలు చేయదు. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఆడుకున్నట్టుంది, మనకి హార్మ్ఫుల్ అవుతుంది, అది తెలియట్లేదు. జస్ట్ ఇది అలానే నాకేం హర్ట్ఫుల్ గా లేదు, జస్ట్ మామూలుగా వీళ్ళు చూసుకున్నా చేస్తున్నారు. మళ్ళీ కామెంట్స్ లో ఏం నెగిటివ్ గా స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ పర్వాలేదు, నేను అన్ని చూసుకోగలను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నారు గైస్. నేను హెచ్కే గ్లోప్ నుంచి మాయిశ్చరైజర్ వాడుతున్నాను. స్ప్రెడ్ చేయండి ఇంకెవరైనా. ఇప్పుడు అయిపోయింది. సో గైస్ మూడు పనులు అయిపోయి లాస్ట్ కావాలంట. ఫేస్ క్లీన్ చేశారు, టోనర్ కొట్టారు, మాయిశ్చరైజర్ కొట్టారు. నెక్స్ట్ ప్రైమర్ అప్లై చేయాలి. ప్రైమర్ షుగర్ జస్ట్ అక్కడక్కడ అక్కడ వస్తుంది. ఎక్కడ అప్లై చేయాలి? ఫేస్ కి రా ఇంకా అక్కడ అప్లై చేస్తావు. ప్రైమర్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కన్సీలర్. నేను ఇది మినిసోలో కొన్నాను. కన్సీలర్ ఏంటంటే కాదు, స్మైల్ లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ కళ్ళు కింద డార్క్ సర్కిల్స్, జస్ట్ పిగ్మెంటెడ్ మట్ట కాదది, ఫోర్ హెడ్. సో కొంచెం పిగ్మెంటెడ్ గా ఉన్న ఏరియాస్ లోని చిన్నది, ఎక్కువ కాదు. ఇది ఒకరు రాయండి, దానిని ఈ స్పాంజ్ తో ఇంకొకరు అప్లై చేయండి. జస్ట్ ఇలా ఓకే. చెప్పండి. ఎలా రాసారేంటో తెలియదు కానీ ఇంకేం చేయలేను. నేను ఫౌండేషన్ ఇచ్చాను, వచ్చి జుట్టు మీద చెయ్యి తీయు. తెలుసా? ఇది రెవలాన్ ఫౌండేషన్ గాయ్స్. ప్రొడక్ట్స్ కొన్ని తెలుసుకోవాలనుకుంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఇక్కడ గ్యాప్ ఉందా? మొత్తం అప్లై అయిందా? మీరు ఎందుకు నవ్వుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. గాయ్స్ నెక్స్ట్ కాంపాక్ట్ రాస్తాను. బనానా లూస్ పౌడర్ అన్నమాట, లాక్మే నుంచి. ఇది చాలా లైట్ గా రాయాలి, అసలు ఎక్కువ అప్లై చేయకూడదు. ఇది వద్దు. పౌడర్ అంటే మొహం రాస్తారు కదా. రెడీ. డ్రెస్ చూడు. అరే అంత మంచి వాడరా, చెప్పాను కదా నీకు. ఇంట్లో పెయింట్ వేస్తే ఎలాగుంటది పరిస్థితి, అలాగుంది. సో గాయ్స్ ఇది మనకి ఏంటంటే బ్లష్, కాంటోర్, హైలైటర్ ఉంది. బ్లష్ అంటే ఇది సైడ్స్ చీక్స్ దగ్గర అప్లై చేయండి. అండ్ ఇది ఉంది కదా, ఈ కాంటోర్ నాకు వద్దు కానీ హైలైట్ ఏంటంటే జస్ట్ ముక్కు మీద చిన్న చెయ్యాలి. ఓకే. ఇలాంటి అమ్మాయిని ఎప్పుడైనా మీరు చూసుంటే కింద కామెంట్ చేయండి. మేకప్ వేసి ఇలా తయారు చేస్తారు, నాకు సంబంధం లేదు. ఐ షాడోస్ వేస్తాం. ఈ అన్నిట్లో నాకు ఏ కలర్ వేస్తారు మీ ఇష్టం. లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్స్ వేయండి. చూడు ఇక ఇవన్నీ పై వరకు ఇస్తున్నాడు. మనం తుడిపే మనం బాగోకపోతే. మీకు ఎవరికైనా ఎంత బ్యూటీ కదా కావాలంటే మందికి 300 మస్కారా పెట్టండి. మస్కారా అంటే ఓన్లీ రెప్పలకే పెట్టాలి. నీకు ఇవ్వ నేను
నాకు మేకప్ గానీ బాగా చేయకపోతే వీళ్ళందరూ కలిపి నాకు బిర్యానీ ఇప్పిస్తారు. మొన్న ఒక్కడే బాగా వేస్తున్నాడు. నెక్స్ట్ ఐలైనర్ పెట్టమని ఇస్తున్నాను. సో వీళ్ళకి లిక్విడ్ ఇచ్చానంటే నా కళ్ళంతా చేసేస్తారు, అందుకే మార్కర్ ఇస్తున్నాను. ప్లీజ్ ఇది కొత్త ప్రోడక్ట్, నీట్ చేయండి. ఈ మార్కర్ నీ పేరు రాయించు నీ ముఖం మీద. ఒక కన్నుకు నువ్వు పెట్టి ఇంకో కన్నుకి చిన్ను గాని మను గాని పెడతా. నెక్స్ట్ కాజల్ పెట్టండి. చిన్ను నువ్వు పెట్టు ప్లీజ్, కంట్లో పొడిసేకే. గాయ్స్ మా వాళ్ళు మేకప్ అంతా కంప్లీట్ చేసేసారు. ఇంకా మేకప్ ఫిక్సర్ అండ్ లిప్స్టిక్ మాత్రమే పెండింగ్ ఉంది. లిప్స్టిక్ కారు కింద దానికి రాస్తున్నారు, పై దానికి రాయరా అంటే అటు రాయకూడదు మరి. అయిపోయింది. మేకప్ అయిపోయింది గాయ్స్. చాలా బాగా ఎట్లేదు సగం ఎట్లేదు ఆగు నిమిషం. ఇంకేమొద్దు ఈ చెవరట్లేదు అసలు. నాని ఒకసారి అర్రే పైలి సగం ఎట్లేదు. నాని అది మేజలకు కూడా వేస్తున్నాడు. నిజం ఇంకా చిన్న ఉంది. బొట్టది కాదు, బొట్టు బాగుంటది. అది కాదు, బొట్టు నేను అర్థం ప్లీజ్. ఆ కలర్ కాదు. లేదు ఇప్పుడు ఇది పెట్టలే కాబట్టి మను సగం డిజైన్ వేసి ఇచ్చాను నేను అర్థం. చిన్నది పెట్టాను. రెడీ. ఫ్రెండ్స్ నాకు ఇవ్వకపోతే నేను ఒప్పుకోను. కామెంట్స్ లో పెట్టండి ఆడ తమ్ముడికి ఎందుకు ఇవ్వలేదని. నీటి పెట్టి చుక్క పెట్టాలి. పోగుతున్నట్టు నేను వద్దు. ఆహా, అలా కాదు, కొంచెం ఇలా పట్టుకొని రౌండ్ పెడతాను. రౌండ్ పెట్టాలి మరి. చాలు. అర్థం చందమామలాగా వద్దు అర్థం. అమ్మా వద్దు ప్లీజ్, వద్దు ఇలా చాలు. గాయస్ నా మేకప్ అయిపోయింది గాయస్. మా కజిన్స్ అందరూ కలిపి నీట్ గా మేకప్ వేస్తారు. ఎలా వచ్చిందో చూద్దామని ఇంతకు నుంచి అనుకున్నా, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు తెలియదు, నేను చూసుకుంటే నాకు తెలుస్తుంది. అర్థం కావాలా? సో గాయస్ మేమైతే అర్థం తీసుకొస్తాం అర్థం కోసం. చూడండి రెడీ ఫ్రెండ్స్, ఓపెన్ యువర్ ఐస్. అది తిప్పు. ఐ షాడోస్ ఎక్కడ ఉన్నాయి, లిప్స్టిక్ అక్కడ ఉంది. గాయ్స్ గాయ్స్ ఎలా ఉంది అది? జగన్మోహన్ సినిమాలో దయ్యంలా ఉన్నాను. ఆర్తి గిఫ్ట్ అయితే నాన్నగారికి ఇవ్వాలి. అది గిఫ్ట్ అయితే నాదే. నాకు అసలు నచ్చలేదు. గిఫ్ట్ నాగేయచ్చా? ఇక్కడ ఇక్కడ హైలైటర్ మొత్తం అంతా పూసేశారు. వామ్మో ఏంటిది ఇంత పైకి లేదు. ఇటు సైడ్ చూడు నరాలు. గాయస్ మంచిగా ఉండే నా మొహాన్ని అలా చేసారా చూసారా? అసలు నాకేం నచ్చలేదు గాయస్. ఐఎమ్ టోటలీ అన్సాటిస్ఫైడ్. బట్ వీళ్ళకి మాత్రం పక్కగా గిఫ్ట్ ఉంటది గాయస్. ఆ గిఫ్ట్ ఏంటి అంటే వీళ్ళు ఇంత బాగా నా కోసం మేకప్ చేశారు కాబట్టి నేను కూడా తిరిగి వీళ్ళకి మేకప్ చేస్తా. నాకొద్దు. చేస్తా, రివెంజ్ అంతే చేస్తాను. బట్ నేను బాగా చేస్తాను గైస్. చూడండి 5 minutes లో మేకప్ ప్లేస్ తీసుకొస్తాను గైస్. అసలు నన్ను ఇలా తయారు చేస్తారని అనుకోలేదు. నేను వాళ్ళకి మేకప్ చేసే ముందు నా మొహం నేను ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు కళ్ళు తెరిసిన డ్రెస్ నన్ను చూసి భయపడతారు. నాకు తెలిసి ఈ టిష్యూ డబ్బా అంతా ఈరోజు అయిపోతుంది అనుకుంటున్నా. చూడండి గైస్, వీళ్ళు చేసిన మేకప్ రిమూవ్ చేయడానికి నాకు చూడండి 1 2 3 4 5 పడ్డాయి. ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కడికి అయిపోతుంది. రండి One, 2, 3, start. ఇప్పుడు మా చిన్నుగడి ఫేస్ చూసుకుంటాడు. ఇప్పుడు మీకు మా అందమైన చెల్లెలని పరిచయం చేయబోతున్నాను. ఇలా రెడీ చేసినందుకు ఎంత బాధపడితే నన్ను ఎంత దారుణంగా రెడీ చేశారు గాయస్. అసలు నువ్వు అమ్మాయి కాబట్టి
నువ్వు అబ్బాయి కాబట్టి సో గాయస్ ఇప్పుడు వీళ్ళనైతే ఇలా రెడీ చేసాం. మా మనోని రెడీ చేయలేదు అనుకోకండి, ఎందుకంటే వీళ్ళు అందరిలో కొంచెం వాడు పర్లేదు, నాకు బాగానే చేశాడు. సో వీళ్ళే పంట చేశారు కాబట్టి నేను వీళ్ళకే రెడీ చేశాను. నెక్స్ట్ ఇంకా మంచి ఛాలెంజెస్ చేస్తాం. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి. నేను అయితే ఫుడ్ ఛాలెంజ్ ఒకసారి ట్రై చేశాను, అండ్ జోలో చిప్ ట్రై చేసాం, టంగ్ ట్విస్టర్ ఛాలెంజ్ ట్రై చేసాం, అండ్ నౌ మేకప్ ఛాలెంజ్ కూడా ట్రై చేసాం. ఇంకా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఇన్బాక్స్ లో కామెంట్ చేయొచ్చు. సో మేము డెఫినెట్ గా రెస్పాండ్ అయ్యి మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ. వీళ్ళ మేకప్ నా మేకప్ నచ్చినట్టయితే మాత్రం మీరు ఎలా అనిపించిందో కామెంట్స్ లో పెట్టడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి మంచి వ్లాగ్ తో మీ అందరి ముందు కలుసుకుంటాం. బాయ్ బాయ్. ఇప్పుడు మన ఇద్దరు లేడీస్ మంచి క్యూట్ గర్ల్స్ ఇద్దరు అందంగా ఉన్నారు కదా, మూతులు బర్రె మూతులు వేసుకొని. సో ఒక్కసారి అలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సబ్స్క్రైబ్ అని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ అంట. నువ్వు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ మొత్తం అని పెట్టు. లవ్ యూ బజ్జీ. సో బాయ్ గైస్. బాయ్.